ఏపీ జాబ్ క్యాలెండర్ ఫస్ట్ నోటిఫికేషన్ మనకి మే 15. అయితే ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చే నోటిఫికేషన్లు ఏమున్నాయంటే యూనివర్సిటీ ప్రొఫెసర్. వీటికి సంబంధించి మనం అప్లై చేయడానికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంతా కూడా క్లియర్గా అయితే నేను చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ కూడా జాబ్ క్యాలెండర్కి సంబంధించి అసలు నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి వస్తాయా అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదండి. మనకి మే 15ని ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రానుందండి జాబ్ క్యాలెండర్ సంబంధించి. అయితే ఈ నోటిఫికేషన్లో ఏమేమి జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయంటే మనకి ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే రానున్నాయన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే మొదటి విడతగా వచ్చేసి 1500 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. తర్వాత రెండో విడతలో వచ్చేసి మిగతా పోస్టులను అయితే భర్తీ చేస్తారండి. అసలు మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 3220 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. మనం అప్లై చేయాలంటే కనుక మన దగ్గర ఉండవలసిన అర్హతలు ఏంటో చూద్దామండి. ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి మనం ఈ జాబ్కి అప్లై చేయాలంటే కనుక మన దగ్గర ఉండవలసిన అర్హతలు ఏంటంటే మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఆ పీజీ కోర్సులో మీకు ఏంటంటే 55% కంపల్సరిగా మీరు ఉత్తీర్ణత అయితే సాధించి అయితే ఉండాలండి. అంటే చాలామంది అడుగుతున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు జాబ్ గురించి చెప్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏంటో కూడా క్లియర్గా చెప్పండి అని చెప్తున్నారు కదండి. అయితే మనం ఏంటంటే పీజీలో మీరు ఖచ్చితంగా మీ సంబంధించిన సబ్జెక్టులో 55% అయితే మీరు మార్కులు అయితే సాధించి అయితే ఉండాలండి. అదనపు అర్హతలు వచ్చేసి మనకేంటంటే ఖచ్చితంగా యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్ కానీ ఈ రెండిట్లో కూడా మీరు అర్హత సాధించి అయితే ఉండాలండి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మనకి ఏంటంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉండాలా అంటే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే మనకి ఏమీ కూడా అనుభవం అయితే ఉండవలసిన అవసరం అయితే లేదండి. కానీ అసోసియేట్ మరియు ప్రొఫెసర్ పోస్టులకు టీచింగ్ రీసెర్చ్ అనుభవం అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. అయితే చాలా కాలంగా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నియామకాలు జరగకపోవడంతో బోధన మరియు పరిశోధన రంగాల్లో కొంత స్తబ్దత అనేది ఏర్పడిందండి. ఇప్పుడు ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026 అధ్యాపకులను నియమించడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యా బోధన అందించగలుగుతారు, విశ్వవిద్యాలయాల్లో జాతీయ ర్యాంకింగ్ సాధించగలుగుతారు, నూతన పరిశోధనలకు ఊతం లభించినట్లయితే ఉంటుందండి. అయితే యూనివర్సిటీల వారీగా ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూద్దామండి. ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేసి 246 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఆర్జీయూ కేటీ ఐఐటీలో అయితే 207 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అయితే 125 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. శ్రీ కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో 103 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ద్రావిడ విశ్వవిద్యాలయంలో అయితే 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో అయితే 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. వీటితో పాటు సుమారుగా 279 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారండి. మొత్తం ఏ యూనివర్సిటీలు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో మీకు క్లియర్గా అయితే చెప్పానండి. ఈ జాబ్కి ఎంపిక చేసే విధానం, ఈ నియామక ప్రక్రియ అనేది అత్యంత పారదర్శకంగా అయితే ఉంటుందండి. అభ్యర్థుల అకాడమిక్ రికార్డులు, వారు రాసిన పరిశోధనా పత్రాలు మరియు ఇంటర్వ్యూ ఇంకా డెమో క్లాసులు ఆధారంగా తుది ఎంపిక అనేది అయితే ఉంటుందండి. ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసేమో మే 15 అయితే నోటిఫికేషన్ అయితే ఉందండి. మొత్తం పోస్టులు వచ్చేసి మొదటి విడతగా వచ్చేసి 1500 పోస్టులు అండి. మొత్తం ఖాళీలు వచ్చేసి 3220 పోస్టులు అండి. పోస్టుల రకాలు వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, నెక్స్ట్ ప్రొఫెసర్. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది అయితే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.